నమస్తే, నేను మీ ఎంఐ నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం మనం చూస్తే రామక్షేత్రంలో శివారాధన, విద్యుత్ కాంతులతో రామతీర్థం దేవాలయం, వైష్ణవ దేవాలయంలో శివారాధన అత్యంత అరుదు. అలాంటి అద్భుతం ఏటా రామతీర్థం ఆలయంలో ఆవిష్కరమవుతూ ఉంటుంది. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలో కొలువైన రామాలయం ఏటా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరగడం విశేషం. శివరాత్రికి 2 రోజుల పాటే జరిగే ఉత్సవాలకు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా నుంచే కాకుండా పొరిగా ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులుగా ఈ క్షేత్రాన్ని తరలి వస్తూ ఉంటారు. రామతీర్థం చూస్తూనే ఉన్నాం. విద్యుత్ కాంతులతో రామతీర్థ దేవాలయం పూర్తిగా వెలుగులతో నిండిపోతూ ఉంటుంది. అయితే ఉత్తరాంధ్రలో కొలువైన దేవాలయంగా మనం ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు భక్తులు. అయితే శివాలయం శివరాత్రి వచ్చిందంటే చాలు 2 రోజుల ముందులే ముస్తాబైపోతూ ఉంటుంది. ఇక్కడ పుణ్యక్షేత్రాల్లోనే ఒక అరుదైన ఉత్తరాంధ్రలో అయితే మాత్రం రామతీర్థం ఒక కొలువైంది విశేషంగా భావిస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నా సరే ఈ 2 రోజుల ముందులే భక్తులు వచ్చి ఇక్కడ పూర్తి చూస్తూ ఉన్నాం. విద్యుత్ కాంతుల మధ్య రామతీర్థ దేవాలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. అయితే ఇక్కడ ఒక్క ఉత్తరాంధ్రలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని అందరూ కూడా సందర్శిస్తూ ఉంటారు. అలాగే మరొక ప్రధానాంశం మనం చూస్తే సర్వం సిద్ధం. టీచర్ల ఎమ్మెల్సీ పోలింగ్కు ఏర్పాట్లు. 5223 మంది, 29 పోలింగ్ కేంద్రాలు. ఎన్నికల నిర్వహణకు 150 మంది నియామకం. సాధారణ ఎన్నికల్లో సాగిన ప్రచారం. గాదెకే గెలుపు అవకాశాలు. 2వ ఓటు అయినా వేయండినట్టు టీడీపీ నేతల ప్రలోభాలు. బ్యాలెట్ ఓటు రహస్యమైనట్టు మనం చూస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార జోరుకు తెరపడింది. గురువారం జరిగే పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల విధులు నిర్వహించాల్సిన వివిధ కేడర్ సిబ్బందికి కూడా శిక్షణ కూడా పూర్తయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంగీత కళాశాల వద్ద ఏర్పాటు చేసిన అధికారులు కూడా మనం చూస్తూ ఉన్నాం. గతి తప్పిన ప్రచారం అనంటూ శాసన మండలిలో మేధావి సభ్యులుగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈసారి గతి తప్పింది. పోటీలో ఉన్న అభ్యర్థులను మాత్రం తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఎన్నికల బరిలోకి దించిందో ఇది మొత్తం కూడా ఉత్తరాంధ్రలోని ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఒక ఊపందుకోయింది. అసలు నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే మాత్రం ఈ శాసన మండలిలో ఉపాధ్యాయులు ఎన్నుకోవాల్సిన ఇదంతా కూడా ఒక రాజకీయ పార్టీకి పులుముకుంది. ఈ ఎప్పుడైతే ఇక్కడ కూటమి ప్రభుత్వం అభ్యర్థిని నిలబెట్టడం జరిగిందో అలాగే ఇక్కడ మిగతా అభ్యర్థులు కూడాను గందరగోళానికి అయితే మాత్రం ఏర్పాటు అయింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గెలుపు ఎవరిని వరిస్తుందని అన్నట్టుగా ఉత్కంఠభరితంగా ఉంది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఉపాధ్యాయులు దీన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వాళ్ళ యొక్క వాయిస్ని ఇవ్వడానికి ఒక అరుదైన ఒక వేదిక. అలాంటి శాసన మండలిలో ప్రజా పార్టీలు, ప్రజానాయకులు, అనేక పార్టీలు ఇందులోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత దీన్ని ఒక ఉత్కంఠభరితంగా మారినట్టుగా అయితే మాత్రం తెలుస్తూ ఉంది. అయితే మనం చూడాలి ఎవరెక్కడ గెలుస్తారో ఏంటి అనేది అయితే మాత్రం ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరొక ఎస్కోట యొక్క మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని కురుడి, రాయపాలెం గ్రామాల్లో విష జ్వరాలతో మంచం పట్టాయి. కురుడిలో 11 మంది పిల్లలు జ్వరాల బారిన పడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. రాయపాలెంలోని ఇదే పరిస్థితి. వాహనాలు వెళ్ళి దారి లేకపోవడంతో పిల్లలను భుజాలపై మోసుకుంటూ కొండలు దిగి ఎస్కట్ ఏరియా ఆసుపత్రికి వెళ్తూ ఉన్నారు. వైద్యులు తక్షణమే స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు సేవలు అందించాలని అయితే మాత్రం ఇక్కడ కోరుతూ ఉన్నారు. చిన్నారుల ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యం అయితే చూస్తూ ఉన్నాం. కురుడి జ్వరంతో మంచబడిన చిన్నారులు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికీ కూడా గిరిజన పుత్రులకైతే మాత్రము నిజంగా వాస్తవంగా అక్కడ వాళ్ళు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. ఎప్పటికీ కూడా రహదారులు లేక ఏమైనా సరే జ్వరం వచ్చినా, ఏమైనా సరే అనారోగ్యానికి గురైనా సరే వాళ్ళ యొక్క పాటలు అయితే మాత్రం ఏ పార్టీ అయినా సరే, ఏ అధికార పార్టీలో అయినా సరే వచ్చినా, ప్రభుత్వాలు మారినా కనీసం వాళ్ళు పట్టించుకునే నాదుడే లేదు అన్నడికి ఏ కథనం చూసినా సరే, ఎప్పుడు గిరిజన పుత్రులు కదిలించినా సరే ఈ దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. అయితే చిన్నారులను ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి వీళ్ళ యొక్క సమస్యలు తీర్చాలి అంటూ గిరిజన పుత్రులు అయితే మాత్రం వాపోతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక ప్రధాన అంశం మనం చూస్తే బాబు ధాన్యం కొనుగోలు చేయండి అంటూ పొలాల్లో, కళ్ళాల్లో నూర్పు చేసిన ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రైతులు దిగులు. కొన్ని ప్రాంతాలు కుప్పలుగానే ఉండిపోయిన వరి పంట. అయితే వాటిలో 10 మెట్రిక్ టన్నులకు మాత్రమే అనుమతులు. 22 మండలాల్లో అమ్మకానికి ధాన్యం సిద్ధంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. 6 కాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే రైతులకు గడ్డు పరిస్థితి ఎదురైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కష్టాలు
ఆరంభమయ్యాయి. సాగుకు పెట్టుబడి సాయం అందలేదు. అప్పులు చేసి సాగు చేసిన పంట నూర్పిడి చేసి అమ్మకానికి సిద్ధం చేసిన కొనుగోలు చేసేవారు లేరు. కళ్ళంలో మా ధాన్యం ఉన్నాయి, కొనుగోలు చేయండి అంటూ తెలిసిన వ్యాపారులను ప్రాధాయపడుతూ ఉన్నారు. రైతుల దీనస్థితి గురించి వ్యవసాయ అధికారులు ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన పూర్తి అనుమతులు రాకపోవడంతో ఆందోళన కలిగిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు చూసినా సరే ఆరుగాలం పండించిన పంట అయితే మాత్రము చేతికి వచ్చిన తర్వాత కొన్ని యాక్చువల్గా ఏం జరిగిందంటే ప్రభుత్వం అనేది కొంతమంది దగ్గర అయితే ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అది వాస్తవమే. కొంతమందికి జమ కూడా అయిపోయాయి. కొంతమంది రైతులైతే మాత్రం ఇబ్బంది లేకుండా ఉన్నారు. కానీ రాష్ట్రంలో చాలా వరకు కూడాను చాలామంది ఇప్పటికీ కూడా కళ్ళల్లోనే ఉండిపోయాయి. అవి ఎందుకనంటే కొన్ని అకాల వర్షాల కారణంగా వాళ్ళు ఒక పంటని ఆ యొక్క సమయంలో చేయలేకపోవడం కూడా జరిగింది. దీంతో కళ్ళల్లో ఉండిపోయాయి. ఎప్పటికీ కూడా బస్తాలతో ఉండుకున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. సంతకాటి మండలంలో చూడు కళ్ళల్లోకి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే రైతులను ఆదుకుంటామంటూ కూటమి నేతలు నమ్మించారు. తీరా అధికారంలో పండించిన పంటను సైతం విక్రయించుకోవాలని దుస్థితి ఉన్నాము. ఆర్థిక కష్టాలకు నెట్టారు. జిల్లాలో 22 మండలం నుంచి వ్యవసాయ సిబ్బంది తమ మండలంలో ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించిన పూర్తి స్థాయిలో అనుమతులు రాకపోవడంతో వ్యవసాయ శాఖ సిబ్బందితో పాటు రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. నూర్పిడి చేసిన ధాన్యంను కొనుగోలు చేసేవారి కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో వరి నూర్పిడి సైతం వాయిదా వేస్తూ ఉన్నారు. 6 కాలం పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని, ఇలాంటి పరిస్థితి ఏనాడు ఎదుర్కోలేదని రైతులు గగ్గోలు పడుతూ ఉన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. సీఎం చంద్రబాబుకి ఇప్పటికైనా సరే మా ధాన్యం కొనుగోలు చేయండి అంటూ రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇది కేవలం కూడా సకాలంలో కూడా ప్రతి గింజ కొంటామని ఒక ప్రభుత్వం ఇప్పుడేమో చేతులు ఎత్తివేయడంతో ఇక్కడ రైతన్నలు అయితే మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికీ కళ్ళల్లో బస్తాలు ఉన్నాయి. వీళ్ళేమో అధికారుల దగ్గరికి వెళ్తే ఇచ్చిన టార్గెట్ అయిపోవడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి అయితే మాత్రం రైతన్నకైతే మాత్రం అనుకుని ఎలాగా ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. అయినా సరే మేము పండించే పంటను మమ్మల్ని కొని ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్లోకి వెళ్దామంటే అది తక్కువకైనా సరే ఎవరు ముందుకు రావడం లేదునని ఇక్కడ రైతన్న అయితే మాత్రము గందరగోళానికి గురవుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.